ఇప్పుడు కార్పొరేషన్లు కూడా ఎంత దారుణంగా అంటే నేను అది కూడా ఆ లిస్ట్ కూడా తెప్పించిన. సో చూడండి ఒకసారి, ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో ఓయూ పాత్ర చాలా గొప్పది. ఓయూ పాత్ర చాలా గొప్పది. సో ఇప్పుడు ఓయూలో భాగంగా ఓయూలో ఉద్యమకారులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉద్యమకారులు ఎవరున్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది పదవులు పొందారు. ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఉన్నారో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో బీఆర్ఎస్ నుంచి ఏది కార్పొరేషన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. బల్క సుమన్ ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, తర్వాత విప్ కూడా అయిండు. ఓకే, గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అయిండు 2 times, తర్వాత అంతకుముందు పార్లమెంటరీ సెక్రటరీగా ఉండే కీలకమైన పదవి. ఆ తర్వాత పిడమర్తి రవి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ 2 సార్లు అయిండు, తర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. బొంతు రామన్ జిహెచ్ఎంసీ మేయర్ అయిండు. ఆ తర్వాత చిరుమల రాకేష్ టీఎస్టీఎస్ చైర్మన్ అయిండు. ఆంజనేయులు గౌడ్ బీసీ కమిషన్ మెంబర్ అయిండు, తర్వాత శాట్ చైర్మన్ అయిండు. విద్యాసాగర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయిండు. ఎర్రల శ్రీనివాస్ చైర్మన్ ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు ఇంకొక చైర్మన్ కూడా అయిండు. టీఎస్ఎంఐడిసి చైర్మన్ కూడా అయిండు. మన్నే క్రిషాంక్ టీఎస్ఎండిసి చైర్మన్ అయిండు. దూదుమెట్ల బాలరాజు యాదవ్ చైర్మన్ అయిండు టీఎస్ షిప్స్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. గులోత్ శంకర్ నాయక్ ఆర్టీ కమిషనర్ అయిండు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ చైర్మన్ అయిండు, ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఇట్లా అయింది. సో తర్వాత ఇది కాకుండా ఇంకో కొంతమంది ఉన్నారు. కిషోర్ అని చెప్పి కిషోర్కి ఏదో సంబంధించినటువంటి మెంబర్ కూడా ఇవ్వడం, డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా రకాల మెంబర్స్, దాదాపు 15 మందికి పైగా ఓయూలో ఉన్నటువంటి వాళ్ళకు పదవులు రావడం జరిగింది. 15 మంది ఉద్యమకారులకు రావడం జరిగింది. అదేవిధంగా ఇటు కేయూ నుంచి కూడా వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ రావడం జరిగింది. ఇది బీఆర్ఎస్ దాదాపు ఇంతమంది ఉద్యమకారులకు న్యాయం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూద్దాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎవరెవరికి పదవులు వచ్చినాయంటే బాలలక్ష్మికి కేవలం బీసీ కమిషన్ మెంబర్ మాత్రమే అవకాశం రావడం జరిగింది. తర్వాత చారకొండ వెంకటేష్ మెంబర్ మాత్రమే ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్గా రావడం జరిగింది. ఇద్దరికి మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు ఓయూలో ఎంతమంది ఉన్నారు? దుర్గం భాస్కర్ లేడా, కోట శ్రీనివాస్ లేడా, లేకపోతే మందాల భాస్కర్ లేడా, లేకపోతే ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు కదా, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇంకా నాకు తెలియని పేర్లు చాలా ఉన్నాయి. ఇంకా ఓయూలో అంటే ఓయూలో అసలు ఎన్ఎస్సిఐ పరంగా ఇప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు పున్నా కైలాసకు మొన్న డీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు. అసలు ఆయనకి చాలా ఇంకా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. కోట శ్రీనివాస వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి. దుర్గం భాస్కర్ లాంటి వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి. ఇప్పుడు బాలలక్ష్మికి మెంబర్ కాదు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి. మీరు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యరు, ఆ తర్వాత ఇంకా ఏది ఇయ్యరు. చాలా మంది ఉన్నారు. ఇంకా నా పేరు కూడా ఇప్పుడు సరి కరెక్ట్ వస్తలేవు. ఇంత దారుణంగా ఉంటుందా? దయాకర్ ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెనగాని దయాకర్ ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నారు. మరి అలాంటి వాళ్ళకు ఇవ్వాలి కదా, కనీసం చైర్మన్లను ఇవ్వాలి కదా. జిల్లా అధ్యక్షులు ఇయ్యరు, చైర్మన్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. చూడండి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా చూడండి. బీఆర్ఎస్ ఏమో ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా విద్యార్థి నాయకులు ఎవరుతున్నారో దాదాపు 15-16 మందికి పైగా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, కార్పొరేషన్ చైర్మన్లు, లేకపోతే ఇంకా రకరకాల పదవులు ఇచ్చి గౌరవించింది ఉద్యమకారులను. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇద్దరికే ఇచ్చింది. ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళెవరికి కూడా కనీసం గౌరవం వాళ్ళకి డీసీ అధ్యక్షులు ఇవ్వరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వరు, ఏది ఇవ్వరు. కానీ వాళ్ళ సేవలు మాత్రం వాడుకుంటారు. అవసరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ సేవలు వాడుకుంటారు. కానీ వాళ్ళను కనీసం పురుగుల్లాగా చూస్తున్నటువంటి సంఘటన కనబడతా ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి ఇక్కడైనా తీరు మార్చుకొని ఎవరైతే ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి 100 కేసులు ఎదుర్కొని తమ జీవితాలనే తెలంగాణ కోసం త్యజించినటువంటి చాలామంది ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవించి వాళ్ళందరినీ కూడా దయచేసి వాళ్ళకు మంచి పదవులు ఇవ్వాలి. లేకపోతే తెలంగాణ ద్రోహులుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ ద్రోహులుగా తీరుతాం. మేము మా లాంటి వాళ్ళ పని అదే, మేము అదే పని చేస్తాం, ఇక వేరే పని చేయం. తెలంగాణ ప్రజలు కాపాడమే మా లాంటి వాళ్ళ లక్ష్యం. మీరు తెలంగాణ వ్యతిరేకంగా పోతే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళం తెలంగాణ ప్రజల ముందు ద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అందులో నో డౌట్.